అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట అన్నాడు. తన మాటలు వినేదానికి వచ్చినటువంటి యూదులతో మాట్లాడుతూ, ఈ నిరీక్షణ కోసం నేను సంఖ్యలలో ఉన్నాను అన్నాడు. పౌలుకు సంఖ్యల్లా ప్రపంచములోనే అతిపెద్ద అతి శక్తి కలిగినటువంటి సువార్థికునికి మరియు అపోస్తలుడైనటువంటి పౌలుకు సంఖ్యల్లా, మరి సువార్థికునికి లేదా అపోస్తలునికి సంఖ్యలు పడితే సువార్తకు సంఖ్యలు పడినట్లేనా? ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచం మీద భారీగా బెదిరింపులు జరుగుతున్నాయి, భారీగా దాడులు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు పెడుతుంటున్నారు, సేవకులు జైలుకి వెళ్తున్నారు. మరి దీని మీద అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలలో ఒక భయం, ఒక ఆందోళన, ఒక దిగులు. అయ్యో, సువార్థికుడికి సంఖ్యలు అయితే సువార్తకు సంఖ్యల్లా? దేవుని వాక్యంలో గమనిస్తే అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, అపోస్తలుడైనటువంటి పౌలు తన యొద్దకు వచ్చుచూపోవచ్చున్న వారికి అందరికీ సువార్త ప్రకటించుచుండెను, వాక్యము బోధించుచుండెను అని వ్రాయబడింది. నిజముగా ఒక ఖైదీగా అతడు సంఖ్యలలోనే ఉన్నాడు, కానీ దేవుని సేవ సంఖ్యలలోకి పోలేదు. ప్రిజన్ ఎపిసోడ్స్ అంటారు కదా, ఒక ఖైదీగా పత్రికలు రాశాడు. ఆనాటి తరానికే కాదు, క్రీస్తు తర్వాత ప్రవేడ వాళ్ళారు ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. దాదాపు 20 తరాలకు పైబడి ఆ పత్రికలు సేవ చేస్తూనే ఉన్నాయి, సంఖ్యలలో రాయబడిన పత్రికలు. ఇప్పుడు పౌలు సంఖ్యలలో ఉన్నానన్నాడు, అయితే తనను చూసేదానికి వస్తారే, వచ్చిపోయే వారందరికీ వాక్యం చెప్తుంటున్నాడు. సువార్థికుడికి సంఖ్యలు ఉండవచ్చేమో, కానీ సువార్తకు సంఖ్యలు ఉండవు. సువార్త దేవుని శక్తి. ఆమేన్.